ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 12 ఉదయం 1 సమూయేలు 19, 20 మరియు 21 అధ్యాయములు. సాయంత్రం లూకాసు వార్త 11వ అధ్యాయము 29 నుండి 54వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క ప్రసన్నత మిమ్మలను ఆవరించునుగాక. ప్రియమైన వారులారా, ఎలా ఉన్నారు మీరు? బాగున్నారు కదూ? ఈ విధంగా ప్రొద్దున్నే మిమ్మలను దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి ప్రభు ఈ విధమైన భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడు నా నోట ఉంచిన ఆ మాటలని మీ శ్రవణేంద్రియాలకు అందచేయడానికి ఒక పాత్రగా, సాధనంగా నన్ను నిలబెట్టి ఉన్నాడు. సమస్తము ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన నిమిత్తమై ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 2వ వచనం. యెహోవా, నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. భక్తుడైనటువంటి మోషేని దేవుడు అరణ్యములో సంధిస్తూ ఎన్నో సాకులు చెప్పిన ఆ మోషేకి దేవుడు అద్భుతమైన సమాధానాలు ఇస్తూ అతన్ని ఒప్పిస్తూ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న తన ప్రజల యొద్దకు పంపించడానికి దేవుడు శత విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. చివరికి మోషేని అన్నాడు, మోషే, నీ చేతిలో ఏమున్నది అని అడిగాడు. అప్పుడు మోషే అన్నాడు, అయ్యా, ఇది కర్ర అన్నాడు. దేవునికి మోషే చేతిలో ఏమున్నదో తెలియదా? తెలుసు. మోషే దేవునితో మాట్లాడాలని దేవుని యొక్క ఆశయ ఉన్నది. ఎప్పుడైతే మోషే ఇది కర్ర అన్నాడో, ఆ కర్రను కింద పడేయి అన్నాడు. అది పాముగా మారింది. దాని తోకను పట్టుకున్నాడు. దాని తోకను పట్టుకున్నాడు. మరలా అది కర్రగా మారింది. ఆ కర్ర మోషే చేతిలో ఇప్పుడు అద్భుతాలు చేసే కర్రగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి ఎండిపోయినటువంటి ఒక కట్టెని గొడ్డలతో నరిగితే రెండుగా ఎలా చీలిపోయిందో, ఎర్ర సముద్రం కూడా మోషే చేతిలో ఉన్న కర్ర ద్వారా రెండుగా అలాగు చీలిపోయింది. దేవుని చేతిలోకి వెళ్ళిన ఆ కర్ర, అది అద్భుతములు, సూచక క్రియలు, మహత్కార్యములు చేసే కర్రగా దేవుడు దాన్ని మార్చివేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీ చేతికి ఒక కర్రను ఇచ్చాడని మీకు తెలుసా? ఆ కర్ర మరేమిటో కాదు, పరిశుద్ధ గ్రంథము అనే కర్ర, దేవుని వాగ్దానములు అనే కర్ర. ఈ కర్ర ద్వారా మీరు పొందని లాభము, పొందని ఈవి, పొందని ఆశీర్వాదం, పొందని విడుదల ఎంత మాత్రమును లేదు. ఈ కర్ర ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. ఈ కర్ర ఆత్మయు జీవమునయున్న దేవుని మాటలే, దేవుని వాగ్దానములే ఇప్పుడు నీ చేతిలో ఉన్నటువంటి కర్ర. దీనిని వాడుకొని నీవు జయం పొందొచ్చు, నీవు విడుదల పొందొచ్చు, నీవు ఆశీర్వాదం పొందొచ్చు. మిమ్మల్ని అడ్డగించే రాళ్ళు మీ అభివృద్ధికి సోపానంగా మారబోతున్నాయి.
ఎందుకంటే మీకు అడ్డముకొచ్చిన రాళ్ళని ఏరి పారేయడానికి మీ చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర చాలు. అంత మాత్రమే కాదు, సముద్రములలో బడి మీరు వెళుతున్నప్పుడు, నదులలో బడి మీరు సాగి వెళుతున్నప్పుడు ఆ జలాలు ఎంత మాత్రమును మిమ్మల్ని ముంచివేయజాలవు. ఎందుకనంటే ఆ కర్ర ద్వారా ఆ జలాలు చీలిపోతాయి. మీ మార్గము అద్భుతంగా సముద్రములో వేయబడుతుంది. ఎవరైనా సముద్రంలో నడుస్తారా? నడవరు, అది అసాధ్యం. కానీ అసాధ్యమైన పరిస్థితులు అనబడిన ఆ నదులు, ఆ సముద్రం మీకు ఎదురుపడ్డప్పుడు అక్కడే మీ కొరకు ఒక త్రోవను దేవుడు ఏర్పరుస్తాడు. ఆ విధంగా మీరు దాన్ని జయించి ఆవలి తీరానికి వెళ్ళిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు శాపములతో బాధపడుతున్నారా? ఆ శాపముల నుండి విడుదల పొందడానికి మీరు మీ చేతిలోని బైబిల్ గ్రంథం అనే కర్రను ఉపయోగించండి. ముఖ్యంగా ఈ వచనములను మీరు ఎత్తిపట్టి పోరాడండి, ప్రార్థించండి. శాపములు మీ నుండి దూరముగా పారిపోతాయి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 5వ వచనం, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, ప్రకటన 22:3. ఈ వాగ్దానాలని మీరు ఎత్తిపట్టి మీరు పోరాడండి. తప్పకుండా మీ శాపం ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఒకవేళ మీరు కుదరని వ్యాధుల చేత, జబ్బుల చేత మీరు బాధపడుతున్నారేమో, అయితే మీరు ఈ వాగ్దానాలను అనగా ఈ కర్రను మీరు ఎత్తిపట్టండి. తప్పకుండా మీకు స్వస్థత కలుగుతుంది. నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, కీర్తన 103 20వ వచనం. ఎప్పుడైతే ఈ కర్రను మీరు చేతపడతారో మీకు అద్భుతంగా దేవుడు స్వస్థతను దయచేస్తారు. ఒకవేళ మీ మీద అపవాది దాడి చేస్తున్నాడా? మాంత్రికులు మీ మీద ప్రయోగం చేస్తున్నారా? అయితే ఈ కర్రను మీరు వాడండి. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం, రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, ప్రకటన 12వ అధ్యాయము 11వ వచనం, యెషయా గ్రంథం 54:17వ వచనం. తప్పకుండా మీకు జయము కలుగుతుంది. మోషేతో దేవుడు అన్నాడు, నీ చేతిలోనిది ఏమిటి? కర్ర. ఆ కర్రతోటే ఎన్ని అద్భుతాలు చేశాడు. బండల్లో నుండి నీళ్ళు వచ్చినాయి, ఎర్ర సముద్రం పాయలైపోయింది, ఆకాశం నుండి మన్నా కురిసింది. ఎన్ని అద్భుతాలు! కొండ మీదకి వెళ్ళి మోసే కర్ర పైకెత్తినప్పుడు, ఆ చేతిని పైకెత్తినప్పుడు అమాలేకీయులు ఓడిపోయారు. మీరు కూడా మీ చేతిలో ఉన్న ఆ కర్రను నిరంతరం వాడండి. అద్భుతమైన జయముతో మీరు నింపబడతారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మా చేతికిచ్చిన ఈ అద్భుతమైన కర్రను బట్టి వందనాలు. ఈ వాగ్దానాలు లేదా ఆత్మయు జీవమునై ఉన్న మీ మాటలు అనే ఈ కర్రను మేము నిత్యము వాడుతూ సమస్త పరిస్థితుల మీద జయము కలిగి ఉండడానికి సహాయము చేయమని అడుగుచుంటున్నాం. మా తండ్రి, మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మీరు దీవించి బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.